రాష్ట్ర రాజధాని పేరును అమరావతి కాకుండా మాదిగన్గా పెట్టాలి అంటూ చెప్పి నవ్వుల పాలైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెగా డిఎస్సి విషయంలో కూడా అదే తరహాలో వ్యవహరించి నేడు అబాసు పాలవుతున్నారు. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క డిఎస్సి కూడా విడుదల చేయని వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి ద్వారా 16,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తే దానిపై విషం కక్కుతూ తమ పార్టీ వారి చేత నిరసనలు చేయిస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు వైసీపీ నేతలు నేడు పడరాని పాట్లు పడుతున్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి ద్వారా పెద్ద ఎత్తున ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని చంద్రబాబు నాయుడు గత ఎన్నికల సమయంలో ప్రకటించారు. ప్రకటించినట్లుగానే ముఖ్యమంత్రి అయిన వెంటనే చంద్రబాబు తొలి సంతకం మెగా డిఎస్సి నియామకంపై పెట్టారు. 5 ఏళ్లకు పైగా ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థుల ఆశలు చిగురించాయి. చంద్రబాబు ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డిఎస్సికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దాదాపు 3,36,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. మెగా డిఎస్సిలో అక్రమాలకు తావు లేకుండా టీసీఎస్ సిస్టమ్ ద్వారా జంబుల్డ్ ఫార్మెట్ లో అభ్యర్థులకు వేరువేరు ప్రశ్న పత్రాలు ఇచ్చారు. కేవలం 148 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి 15,491 మంది అభ్యర్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నియామక పత్రాలు అందజేశారు. మెగా డిఎస్సి ద్వారా కూటమి ప్రభుత్వం వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపటాన్ని చూసి వైసీపీకి కన్ను కుట్టింది. మెగా డిఎస్సిని డ్యామేజ్ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేసి నేడు చేతులు కాల్చుకుంటున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మారిన నిబంధనలకు అనుగుణంగా మెగా డిఎస్సి ద్వారా నియామకాలు జరిపితే దానిపై వైసీపీ శ్రేణులు సరైన స్టడీ చేయకుండా నిరసనలు తెలుపుతూ నిందల పాలవుతున్నారు. వైసీపీ శ్రేణుల అవగాహన రాహిత్యాన్ని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు యనమల ఆంజనేయులు తీవ్రంగా ఆక్షేపించారు. ఇక మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు రుణపడి ఉంటామని పదే పదే కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నమస్కారం అండి. నా పేరు యనమల ఆంజనేయులు. నేను ప్రభుత్వ టీచర్గా పనిచేస్తూ ఉన్నాను. తెలుగునాడు ఉపాధ్యాయ సంఘ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అయితే ప్రస్తుతం ఉపాధ్యాయుల్లో అత్యంత చర్చనీయాంశంగా ఉన్నటువంటి అంశం ఏంటి అంటే ఇటీవల ప్రతిపక్షాలు మెగా డిఎస్సి మీద అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. మనందరికీ తెలిసిందే, గత ప్రభుత్వంలో 4 సంవత్సరాల కాలంలో కానీ లేదా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కానీ ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా వేయలేదు. మరి ఆ 5 సంవత్సరాలలో ఉన్నటువంటి డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్న తరుణంలో ఎన్నికల హామీగా చంద్రబాబు నాయుడు గారు మరి మెగా డిఎస్సిని ఇస్తానని ఒక హామీతో ఎన్నికలకు వెళ్ళడం, మరి అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఛార్జీ తీసుకున్నటువంటి రోజున ఆయన పెట్టినటువంటి 5 సంతకాలలో మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి సంతకం. ఏదైతే ఎన్నికల హామీల్లో భాగంగా మెగా డిఎస్సి ఇస్తామన్నారో ఆ ఎన్నికల హామీని నెరవేరుస్తూ 16,347 పోస్టులతో మెగా డిఎస్సిని వేయడం జరిగింది. సహజంగా ఈ ఉపాధ్యాయ పోస్టులకు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద కుటుంబాలకు చెందినటువంటి అభ్యర్థులు త్వరగా ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడాలన్న ఆశతో ప్రిపేర్ అవుతూ ఈ పరీక్షకు సన్నద్ధమవుతూ ఉన్నారు. మరి ఎన్నికల తరుణంలో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ను మరి 2025లో ఈ పరీక్షని నిర్వహించారు. మరి 2025 జూన్ 6వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు మొత్తం 22 సెషన్ల వారీగా ఈ పరీక్షను నిర్వహించారు. మరి ఈ డిఎస్సి నోటిఫికేషన్ వేసినప్పటి నుండే ప్రతిపక్షాలు ఏదో ఒక విధంగా, ఎందుకంటే ప్రభుత్వం దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ పరీక్షను పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో అసలు ఇది మెగా డిఎస్సి కాదు, ఇది ఒక దగా డిఎస్సి అని అంటూ మొట్టమొదటి విమర్శతో ప్రారంభించారు. కానీ నిరుద్యోగ డిఎస్సి అభ్యర్థులు ఆ 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనటువంటి వాళ్ళు చేస్తున్న ఆరోపణలని వాళ్ళు అర్థం చేసుకొని ఆ యొక్క విమర్శలను పట్టించుకోకుండా ఈ డిఎస్సికి పరీక్షకి ప్రిపేర్ అయ్యారు. మరి ప్రిపేర్ అయ్యి చాలా చక్కగా ఈ నెల రోజుల క్రమంలో సెషన్ల వారీగా ఈ డిఎస్సి పరీక్షలకు హాజరై మరి పరీక్ష రాయడం జరిగింది.
మరి పరీక్ష రాసిన తర్వాత ఈ ప్రతిపక్షాలు మరలా ఏమని ఆరోపణలు చేశాయంటే పేపర్ లీకేజ్ అయ్యింది, ఈ పరీక్షను రద్దు చేయాలి అని అంటూ ఆరోపణలు చేశారు. ఎక్కడ కూడా పరీక్ష లీకేజ్ కాలేదని, ఎక్కడ పరీక్ష లీకేజ్ అయిందో వారు నిరాధార ఆరోపణలు చేశారే కానీ ఏ సెంటర్లో పరీక్ష లీక్ అయిందో వాళ్ళు నిరూపించలేకపోయారు. మరి తర్వాత ఈ కీలో తప్పులు ఉన్నాయి అని అంటూ కొంతమంది అభ్యర్థులు చేసినటువంటి తప్పుల్ని ఆధారం చేసుకొని కీలో తప్పులతోటి సెలక్షన్ లిస్ట్ తయారు చేస్తున్నారంటూ మరొక నిరాధార ఆరోపణకి తెరలేపారు. మరి ఎలాంటి కీలో తప్పులు లేకుండా పరీక్షను నిర్వహించడమే కాదు, పగడ్బందీగా కీలో తప్పులు లేకుండా కూడా ఈ వాల్యుయేషన్ జరగడము, అలాగే వాల్యుయేషన్ జరిగిన తర్వాత సెలెక్టెడ్ క్యాండిడేట్ని తయారు చేసేటువంటి క్రమంలో అక్కడ కూడా నార్మలైజేషన్ సరిగా లేదు అంటూ మరొక నిరాధార ఆరోపణ చేశారు. ఇలా డిఎస్సి ప్రతి దశలోనూ ఏదో ఒక ఆరోపణలు చేస్తూ ఈ డిఎస్సిని ఎలా అయినా సరే బురద జల్లే క్రమంలో వారు ఒక ఆయుధంగా తీసుకున్న ఈ బురద జల్లే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడా కూడా వారు చేస్తున్నటువంటి ఆరోపణల్ని రుజువు చేయలేకపోయారు. మరి ఇప్పుడు వారు చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే స్పోర్ట్స్ కేటగిరీ కింద ఉన్నటువంటి అభ్యర్థుల్లో ఇక్కడ అవినీతి జరిగింది అంటూ ఒక పెద్ద ఆరోపణలు చేస్తూ తెరలేపారు. మరి ఇక్కడ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మొట్టమొదటిసారిగా ఈ డిఎస్సిలో వర్టికల్ రిజర్వేషన్స్, హారిజాంటల్ రిజర్వేషన్స్ అంటూ 2 రకాల రిజర్వేషన్స్ను అమలు చేస్తూ వచ్చినటువంటి మొట్టమొదటి డిఎస్సి. ఇది అర్థం చేసుకోవటం చేతకాక, ఇది అర్థం చేసుకునేటువంటి అవగాహన లేక ఇక్కడ స్పోర్ట్స్ కేటగిరీ అభ్యర్థుల్లో అవినీతి జరిగిందని అంటూ వారు ఆరోపిస్తున్నారు. ఎక్కడ జరిగిందో వారు చేస్తున్న ఆరోపణల్ని రుజువు చేసి మీడియా ముందు చూపిస్తే తప్పనిసరిగా ఆ ఆరోపణ రుజువు అవుతుంది. కానీ ఆరోపిస్తున్నారే కానీ రుజువు చేయలేకపోతున్నారు. దయచేసి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వర్టికల్ రిజర్వేషన్స్, హారిజాంటల్ రిజర్వేషన్స్ను చక్కగా ఇంప్లిమెంట్ చేస్తూ ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా డిఎస్సిని పకడ్బందీగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించారు. మరి మరొకసారి కనుక మీరు హారిజాంటల్ రిజర్వేషన్స్ని చక్కగా అవగాహన చేసుకొని ఉన్నట్లయితే ఇక్కడ స్పోర్ట్స్ కేటగిరీ కింద కూడా ఎలాంటి అవినీతి జరగలేదని అర్థమవుతుంది. మరొకసారి నేను హారిజాంటల్ రిజర్వేషన్స్ ఎలా ఇంప్లిమెంట్ చేశారో చాలా క్లుప్తంగా చేసే ప్రయత్నం చేస్తాను. హారిజాంటల్ రిజర్వేషన్స్ అంటే ఏంటంటే గతంలో మనకు ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉండేవి. వీటిని వర్టికల్ రిజర్వేషన్స్ అంటారు. ఈ రిజర్వేషన్స్లో అంతర్భాగంగానే హారిజాంటల్ రిజర్వేషన్స్ని అమలు చేశారు. అంటే మహిళలకు కానీ, పిహెచ్ కోటా కింద కానీ, ఎక్స్ సర్వీస్ మ్యాను, స్పోర్ట్స్ కేటగిరీ, ఈ 4 కేటగిరీలను హారిజాంటల్ రిజర్వేషన్ కింద తీసుకొని రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేశారు. ఇక్కడ స్పోర్ట్స్ కేటగిరీ కింద 2% రిజర్వేషన్స్ని ఇంప్లిమెంట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్కి మనకు ప్రకాశం జిల్లాలో బీసీలకు సంబంధించి ఎస్జిటి కేటగిరీలో ఒక 100 పోస్టులు ఉన్నాయని అనుకుంటే ఈ 100 పోస్టుల్లో బీసీఏకి 7 పోస్టులు కేటాయిస్తారు. బీసీఏకి ఉన్నటువంటి 7% రిజర్వేషన్ ప్రకారం 7 పోస్టులు కేటాయించబడతాయి. మరి ఈ 7 పోస్టుల్లో హారిజాంటల్ రిజర్వేషన్లో భాగంగా మహిళలకు కేటాయించవలసిన 33%లో భాగంగా 3 పోస్టులు కానీ, లేకపోతే పిహెచ్ కేటగిరీలో ఇంప్లిమెంట్ చేసినటువంటి 4% రిజర్వేషన్లో భాగంగా 1 పోస్టు, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్కు 1 పోస్టు, అలాగే స్పోర్ట్స్ కేటగిరీ కింద 2% రిజర్వేషన్లో భాగంగా 1 పోస్టు. అంటే ఇప్పుడు మహిళలకు 2 పోస్టులు, పిహెచ్ కింద 1 పోస్టు, ఎక్స్ సర్వీస్ మెన్ కింద 1 పోస్టు, స్పోర్ట్స్ కేటగిరీ కింద 1 పోస్టు. ఈ 5 పోస్టులను బీసీఏలో ఉన్నటువంటి 7 పోస్టులు తీసివేయగా 2 పోస్టులు మాత్రమే మిగులుతాయి. ఈ 2 పోస్టులు బీసీఏ జనరల్లో పోటీ పడాల్సి వస్తుంది. ఇప్పుడు అదే ఉదాహరణ ఇక్కడ బీసీఏ అభ్యర్థుల్లో అత్యధిక మార్కులు తెచ్చుకున్నటువంటి అభ్యర్థులు 2 ఉన్నారనుకుంటే ఒకరికి 86 మార్కులు, ఒకరికి 85 మార్కులు వచ్చినాయి అన్నప్పుడు ఈ 2 అభ్యర్థులకి జనరల్లోకి సెలెక్ట్ చేసి పంపిస్తారు. మరి తరువాత వచ్చినటువంటి 84 మార్కులు అతనికి బీసీఏ రిజర్వేషన్ జనరల్ కేటగిరీలో ఉద్యోగం రాదు. అదే ఇప్పుడు ఇక్కడ బీసీఏ రిజర్వేషన్లో ఉన్నటువంటి స్పోర్ట్స్ కేటగిరీ అభ్యర్థికి 60 మార్కులు వచ్చినప్పటికీ ఉన్న ఈ 1 పోస్ట్ కింద బీసీఏ జాబితాలో అతన్ని సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ 84 మార్కులు వచ్చినటువంటి అభ్యర్థి ఏమని ఆలోచిస్తాడంటే నాకు ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ నాకు పోస్ట్ రాలేదు,
64 మార్కులు వచ్చిన బీసీ అభ్యర్థికి ఒకే రిజర్వేషన్ ఉన్నప్పటికీ అతనికి పోస్ట్ వచ్చిందని ఇక్కడ ఏదో అవినీతికి జరిగిందని వారు చెప్పడం, వారు చెప్పినటువంటి దాన్ని ప్రతిపక్షాలు ఆయుధంగా తీసుకొని ఇక్కడ ఆరోపించడమే జరిగింది. కానీ ఒక్కసారి హారిజంటల్ రిజర్వేషన్స్ని అర్థం చేసుకున్నట్లయితే ఎక్కడ కూడా అవినీతి జరగలేదు. ప్రతి దశలోనూ ఎంతో ప్రతిష్టాత్మకంగా టీసీఎస్ వారు ఈ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ మోడ్లో జరిపారు. అందులోనూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఉపాధ్యాయ రిక్రూట్మెంట్లు అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము. మరి ఇప్పుడు ఆయన 95 నుంచి మొన్న 2024 వరకు మెయిన్ నోటిఫికేషన్ అయితేనేమి, సప్లిమెంటరీ నోటిఫికేషన్ అయితేనేమి, ఈ 14 డిఎస్సి నోటిఫికేషన్ వేసాడు. ఎక్కడా కూడా ఒక్క డిఎస్సి నోటిఫికేషన్లో కూడా అవినీతి జరిగిందని ఎక్కడ కూడా ఆరోపణలు చేయడమే కానీ ఎక్కడ రుజువైనటువంటి దాఖలాలు లేవు. దయచేసి ఇవి మధ్య పేద తరగతి కుటుంబాలకు చెందినటువంటి నిరుద్యోగ అభ్యర్థులు ప్రిపేర్ అయ్యేటటువంటి ఈ పరీక్షలకు రాజకీయ ప్రయోజనాలతో ఇలాంటి బురద జల్లి వారి యొక్క మనోభావాలను కానీ లేదా సమాజంలో ఈ ప్రభుత్వంపై బురద జల్లాలనేటువంటి ప్రయత్నాలు చేయటము అది దుర్మార్గపు చర్య. తప్పనిసరిగా హారిజంటల్ రిజర్వేషన్స్ని అవగాహన చేసుకొని మరి ప్రభుత్వము ప్రతి దశలోనూ ఈ పరీక్ష నిర్వహణను చాలా పకడ్బందీగా నిర్వహించిందని అర్థం చేసుకుంటారని సెలవు తీసుకుంటున్నాను. జెడ్పీహెచ్ఎస్ కొనకొనమిట్లలో చేస్తున్నాను. ఎస్ఏపిఈ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన టీచర్ని. అయితే సార్ నాకు తెలిసినంతవరకు ఏంటంటే నాకు ఏ ఫ్రాడ్ కూడా జరగలేదు డిఎస్సిలో. మేము బాగా కష్టపడ్డాం. దాదాపు 5 or 6 years మేబీ మేము కూర్చొని చదవడం జరిగింది. కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి చాలా మనీ కానీ పెట్టాము. మేము అలా చదువుకున్నాము. మేమిద్దరిని అక్క చెల్లెలు, మేమిద్దరం కూడా ఎస్ఏపిఈనే. ఇద్దరికి జాబ్ వచ్చింది. ₹1 కూడా మేము ఎవరికి ఇవ్వలేదు. అంతేకాకుండా నాతో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా దాదాపు చాలామందికి జాబ్స్ వచ్చాయి. ఎందుకంటే ఈ డిఎస్సిలో మాకు 70 పోస్టులు వేసారు. దాంతో నా ఫ్రెండ్సే చాలామంది దాదాపు 50 members ఎబో నాకు తెలిసిన వాళ్ళే జాబ్స్లో ఉన్నారు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఈ డిఎస్సి గురించి అయితే నాకు ఎటువంటి ఫ్రాడ్ అయితే లేదు. ఇవన్నీ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అంతేను. ఫేర్గానే జరిగింది డిఎస్సి. అంటే ఇప్పుడు 16,000 మందికి ఇచ్చారమ్మా. అవును. ఎక్కడ రాలేదు, మరి ఎందుకని దాన్ని గందరగోళం చేస్తున్నారు సార్? అదంటే రాజకీయాల గురించి మాకు అంత లేదు సార్. నాకు తెలిసిన వరకు మాత్రం బాగానే జరిగింది సార్. ₹1 కూడా మేమైతే ఎవరికి ఇవ్వలేదు. నిబంధనలకు విరుద్ధంగా చేశారనే ప్రచారాలు అంటే త్వరగా జరిగిపోవడం వల్ల డిఎస్సి రిమార్క్స్ లేకుండా చేయడం అనేది చాలా టఫ్ అయిన సబ్జెక్టే. దానికి అన్నీ వస్తాయి, తప్పదు. ఈ మెగా డిఎస్సి ద్వారా అంటే మీరు 5 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నారు. 5 ఏళ్ళు కాదు సార్, మాది 15లో మేము క్వాలిఫై ఉన్నాము. 15 నుంచి స్టిల్ అప్పటి నుంచి 18లో డిఎస్సి పడింది. అప్పుడు ఫిజికల్ టెస్ట్ పెట్టడం వలన కొంచెం పాయింట్స్ తోటి పోయింది. మళ్ళీ ఇప్పుడు ఇంతకాలానికి మేబీ 6 or 7 years తర్వాత మళ్ళీ డిఎస్సి ఇది. అంటే షార్ట్ పీరియడ్లో మీరు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఉద్యోగం వచ్చింది, ఎలా ఉంది మీ ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉంది సార్. అసలు ఆ 2018 మిస్ అవ్వడంతో చాలా బర్డన్ ఫేస్ చేసాము. తర్వాత ఇది డిఎస్సి వస్తుందని చాలా 5 years పైనే వస్తుంది, రేపు వస్తుంది, రేలుండి వస్తుంది, ఇలా చూసుకుంటూ వచ్చాము. ఫైనల్లీ త్వరగా అయిపోయింది. మీ ఫ్యామిలీ చాలా సంతోషంగా, మా ఇంట్లోనే ఈ 2 పోస్టులు చాలా హ్యాపీగా ఉన్నారు. నా పేరు నాగలక్ష్మి సార్. నేను జెడ్పీహెచ్ఎస్ మర్రిపాలెం స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో వర్క్ చేస్తున్నాను. 2018లో ఆల్రెడీ డిఎస్సి రాశాను సార్. నేను కొంత మినిమల్ మార్క్స్తో పోయింది నాకు. కానీ అప్పటి నుంచి కంటిన్యూషన్గా ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటూ అప్పటి ఉన్న రిఫరెన్స్ బుక్స్గా పెట్టుకొని 5 years నుంచి ఇప్పుడు వస్తుంది డిఎస్సి అని వెయిట్ చేస్తూ ఉన్నాం సార్. అప్పుడు కూడా కొన్ని తక్కువ పోస్టులు ఉండబట్టి మేము పోగొట్టుకున్నాం. ఈసారి మెగా డిఎస్సి వచ్చింది అన్న ఆనందంలో ఇంకా ఎక్కువగా చదివాము, పోస్టులు అలాగే ఇచ్చారు, మేము తెచ్చుకున్నాం. కానీ ఈ విధంగా రూమర్స్ రావడం చాలా బాధగా ఉంది సార్. అది రాని వాళ్ళని తప్పనడం లేదు సార్, వాళ్ళు కొంతలో పోగొట్టుకున్నారు. కానీ మా కష్టాన్ని కూడా వాళ్ళు అలాగా తప్పుగా మాట్లాడుతుంటే బాధగా అనిపిస్తుంది సార్. కానీ లోకేష్ గారికి అయితే మేము రుణపడి ఉంటాం, అంతవరకు అయితే చెప్పగలం సార్. ఎందుకని ఏ డిఎస్సికి లేని రూమర్స్ దీనికి ఎందుకు వస్తున్నాయమ్మా? ఇప్పటివరకు జరిగింది సార్ రూమర్స్ అంటే ఇది వాళ్ళంతటా వాళ్ళు వచ్చింది కాదు సార్. నాకు తెలిసి ఏమో సార్, వెనక ఏం జరిగాయి తెలీదు, కానీ ట్రాన్స్పరెంట్గా జరిగాయి సార్. ఎగ్జామ్స్ అయితే మాకు పీఈటీకి మేము 2 రాసాం సార్, ఎస్ఏపిఈ పీఈటీ. 2లో 82 ఎలా సార్? ఎందుకంటే చదివాం కాబట్టే అంత కూర్చొని హార్డ్ వర్క్ చేసుకున్నాము. 6 years కష్టము, లోకేష్ గారు అన్ని పోస్టులు ఇవ్వడం, 2 కలిసి వచ్చాయి మాకు. సార్ మేనేజ్ అంటే ఎంతవరకు అని మేనేజ్ చేస్తారు సార్? అవన్నీ రూమర్స్ సార్. అవి చేస్తే ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఇప్పుడు నైట్ మాకు ఏం తెలియదు సార్, తిండి నిద్ర అదేం తెలియదు. చదవాలి, ఏదో ఒక పోస్టు ఇంట్లో వాళ్ళకి మేము సోర్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే చదివాం. వాళ్ళు ఒక్కసారిగా ఆ మాట అంటే తీసుకోవడానికి అది మాత్రం కరెక్ట్ కాదు సార్. అది వాళ్ళ విజ్ఞతకి తెలియాలంతే. 18 సార్, 18లో పోయింది. టెట్ రాసాము, అప్పుడు మాకు టెట్ కూడా పెట్టారు. టెట్ రాసాము, డిఎస్సి అదే ఎగ్జామ్ అటెంప్ట్ చేసాము. నాగార్జున యూనివర్సిటీ వెళ్ళి
ఫిజికల్ టెస్ట్లు అన్నీ పెట్టాము. కానీ అది కూడా కొంత అప్లికేషన్ అప్పుడు జరిగి కోర్టులో కేసెస్ మాకు తెలియలేదు సార్ ఎప్పుడు పోస్ట్లో. ఆ తర్వాత 19లో కూర్చోవడం ఇంకా తర్వాత ఇంకా పెరిగిపోయింది సార్. అంటే ఎక్కువ మంది వచ్చేసారు బయటికి, కాంపిటీషన్ పెరిగింది. ఆన్లైన్ మాకు ఇంకా 18లో చదివిన దానికి 20 దానికి చాలా వేరియేషను. సబ్జెక్ట్ ప్యాటర్న్ పరంగా చదివిన విధానం కానీ, అంటే ఇప్పుడు సెవెరల్ మెంబర్స్ వచ్చేసారు సార్. కాంపిటీషన్ ఎక్కువైపోయింది, బాగా చదువుతున్నారు. వాళ్ళకి తగ్గట్టుగా మనం మౌల్డ్ అయిపోవాలి కదా, అందుకని ఇంకా ఎక్కువ కష్టపడి చదివి రాసి ఆనందంగా ఉన్నాం సార్. నిబంధనల ప్రకారం నియామకం సార్ ఖచ్చితంగా జరిగింది సార్. ఎందుకు సార్ ఈ పాయింట్ ప్రకారం మొత్తం ట్రాన్స్పరెంట్గా పెట్టేశారు కదా సార్, చూసుకోవచ్చు కదా అందరూ. మరి ఇవాళ ఎందుకు వస్తున్నాయో తెలియడం లేదు అయితే మీరు హ్యాపీగా సార్. చాలా హ్యాపీ సార్. ఆ రోజు డిఎస్సి అక్కడ అమరావతిలో ఇచ్చినప్పుడే తల్లిదండ్రుల హ్యాపీనెస్ చూస్తేనే అర్థమైపోయింది సార్. అంటే మా కష్టం తెలియలా ఆ రోజు, ఒక్క రోజుతో ఎంత హ్యాపీగా అనిపించిందో సార్. కానీ ఇది తప్పు సార్, ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.